రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీటి వాటాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని మాత్రమే తాము వాడుకుంటామని, కాబట్టి ఎవరూ దీనిపై అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. వరదల కారణంగా నష్టాలను భరిస్తున్నామని, ఆ వరద నీటిని వాడుకోవాలనుకుంటే అభ్యంతరం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టులతో ఇరుగు పొరుగు రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని, తమ ఉద్దేశం కేవలం నీటిని సద్వినియోగం చేసుకోవడమేనని చంద్రబాబు వివరించారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి గాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమను మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా గోదావరి జలాలపై తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడబోమని తేల్చి చెప్పారు. తెలంగాణ అవసరాలు పూర్తిగా తీరిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు నీటిని ఇస్తామని స్పష్టం చేశారు. నీటి వాటాలను సాధించుకునే విషయంలో ఎలాంటి కుట్రలు, బెదిరింపులకు లొంగేది లేదని, తమ హక్కుల కోసం ఎవరి ఒత్తిడికి తగ్గేది లేదని ఆయన అన్నారు. వ్యూహాలు, ఎత్తుగడలతో తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటి వాటాను సాధించుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రకటనలు రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టుల లక్ష్యాలను నిర్దేశించుకొని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణానది, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు, తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగు బంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది, గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టుల లక్ష్యం స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీటి వాటాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని గురించి మాట్లాడినట్టుగా మనం చూసాము. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాని మీద ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి ప్రాజెక్టు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాంట్లో సుమారు 81,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికోసం కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు సిద్ధం చేస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలవనరుల శాఖకు కూడా దీనికి సంబంధించినటువంటి దాని మీద నివేదికను కూడా సిద్ధం చేసి అందజేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం అక్కడ రాజకీయంగా ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకునే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తుంది అనేటువంటి దాని మీద ఈరోజు చంద్రబాబు నాయుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పోలవరం బనకచెర్ల మీద ముఖ్యమంత్రి మాట్లాడారు.
దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు 1986 నుంచి ఇప్పటి వరకు కేవలం 1,21,000 టీఎంసీలు నీరు సుమారు దాదాపు ఒక 40 ఏళ్ల కాలంలోనే 1,21,000 టీఎంసీలు వాటరు సముద్రంలోకి గోదావరి నీళ్లు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణకు దిగువ రాష్ట్రం. ఎప్పుడైనా కానీ ఎగువ రాష్ట్రాలకైతే హక్కులు ఉంటాయి, కానీ దిగువ రాష్ట్రాలకు వృధా అయ్యే నీటిని వాడుకునేటువంటి పూర్తి సంపూర్ణమైనటువంటి హక్కు ఆంధ్రప్రదేశ్కి ఇందులో ఉంది. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే గతంలో అయితే ఎగువ రాష్ట్రంలో నీళ్లు ఉన్నప్పుడు వాళ్ళు భారీ వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఒకేసారి నీరు వదిలినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మునక ఉంటుంది. మునకని ఇబ్బందుల్ని పడేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. దాన్ని మునకలతో ఇబ్బంది పడుతున్నాం, అలానే వృధాగా పోయే నీటిని వాడుకోవడానికి ఎందుకు హక్కు లేదన్నటువంటి దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అసలు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఏముంది, వృధాగా పోతున్న నీటిని వాడుకుంటే నష్టం ఏంటనేటువంటిది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన. ఎందుకంటే ఇప్పటికే సుమారు 40 ఏళ్ల కాలంలోనే 1,21,000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి పోతే కేవలం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఏడాదికి కేవలం 200 టీఎంసీలు మాత్రమే మనం వాడుకుంటాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో కూడా మనం గనక ఒక డేటాని గనక చూస్తే మాత్రం 1986 నుంచి ఇప్పటి వరకు గనక చూస్తే కేవలం గోదావరిలో 1990లో సుమారు 7,092 టీఎంసీలు వృధాగా నీరు పోయితే 2022లో 6,246 టీఎంసీలు వృధాగా వాటర్ పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మూడో అత్యధిక దాన్ని కనుక చూస్తే మాత్రం 1994లో 5,959 టీఎంసీలు వృధాగా పోతే 2013లో 5,922 టీఎంసీలు వృధాగా ప్రాజెక్టులు పోయినాయి. అంటే ఏడాదికి ఇన్ని వేల టీఎంసీలు ఇప్పటికే సుమారు కేవలం 40 ఏళ్ల కాలంలో ఇన్ని 1,21,000 టీఎంసీలు వృధాగా నీళ్లు పోతే కేవలం ఏడాదికి 200 టీఎంసీలు మాత్రమే వాడుకునేది పోలవరం బనకచెర్ల. ఇందులో కూడా అత్యల్పంగా 2009లో 753 టీఎంసీల వాటరు గోదావరి నుంచి సముద్రంలో కలిసింది. మరి ఇంత వృధాగా అవుతున్నటువంటి నీటిలో కేవలం ఏడాదికి 200 టీఎంసీలు మాత్రమే వాడుకునే పోలవరం బనకచెర్లకి ఎందుకు వచ్చినటువంటి ఇబ్బంది? కేవలం తెలంగాణలో ఉన్న రాజకీయమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కూడా మనం చూడొచ్చు, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి దాంట్లో కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ రోజు ఏమనంటే వృధా జలాలని రాయలసీమని రతలారసీమగా చేసుకోవచ్చు, తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరించిందని చెప్పేసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు అదే టీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదికేందుకు మాత్రమే ప్రయత్నం చేస్తుందనేటువంటిది ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన. అయితే అక్కడ ఉన్నటువంటి రాజకీయాలని దృష్టిలో పెట్టుకొని ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తినటువంటి అన్ని అభ్యంతరాలకు సంబంధించినటువంటి దాంట్లో 1986 నుంచి 2024 ఇప్పుడు 25 వరకు ప్రస్తుతం ఆగస్టు 4వ తారీఖు వరకు ఎన్ని వరద జలాలు సముద్రంలో కలిసాయనేటువంటి లెక్కను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసింది. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తున్న అభ్యంతరాల మీద కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖకు కూడా దీని నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో ఏ అభ్యంతరం ఉన్నా, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను చంద్రబాబు నాయుడు కట్టడం జరిగింది. ఆ తర్వాత కూడా కొన్ని ప్రాజెక్టులు కట్టారు. కానీ తెలంగాణ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన తర్వాత కొన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేశారు. ఆ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా అడ్డు చెప్పలేదు. ఎందుకంటే ఇరు రాష్ట్రాలు బాగుండాలి, ఇరు రాష్ట్రాల ప్రజలు బాగుండాలి, వృధాగా పోయే నీటిని వాడుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి అంశం. కానీ ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ రకమైనటువంటి అంటే రాజకీయపరమైనటువంటి కోణంలోనే పోలవరం బనకచెర్లను అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళ వాదన
ఎక్కడా చెల్లదు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. దీనికి అనుగుణంగానే ఇప్పటికే ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అనేక అంశాలను స్పష్టంగా సిద్ధం చేసే తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాజెక్టుని ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా కట్టింది, దానికి ఉన్నటువంటి నీటి పంపకాలు ఇరు రాష్ట్రాలకు సంబంధించి గోదావరి డెల్టా కావచ్చు, కృష్ణా కావచ్చు, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నదీ జలాల పంపిణీకి సంబంధించినటువంటి దాంట్లో చాలా స్పష్టంగా అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న టైంలోనే గోదావరి జలాలు కానీ కృష్ణా జలాల పంపిణీకి సంబంధించినటువంటి ట్రిబ్బుల్లో ఇచ్చినటువంటి వాటాలు ఏమన్నాయో విభజన సమయంలో కూడా ఇరు రాష్ట్రాలకి జనాభా ప్రతిపాదకనే అప్పుడు కూడా జలాల పంపిణీ జరగడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజుకు కూడా అదే విషయాన్ని అదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రస్తావిస్తుంది. వృధాగా అంటే ఎగువ రాష్ట్రానికి ఏమాత్రం కూడా నీటి దిగువ రాష్ట్రానికి నుంచి వృధాగా పోయే నీటి మీద హక్కు ఉండదు. వృధాగా పోయేటువంటి నీటిని దిగువ రాష్ట్రం ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఇది ఆంధ్రప్రదేశే కాదు, దిగువ రాష్ట్రం ఏ రాష్ట్రమైనా, ఎందుకంటే మనల్ని దాటితే గోదావరి ధవళేశ్వరం దగ్గర వాటర్ గనక గోదావరి ఆ గేట్లు గనక ఎత్తితే ఏకంగా ఆ వృధా అయ్యేటువంటి నీరు సముద్రంలోనే కలుస్తాయి. వృధాగా సముద్రంలో కలిసేటువంటి నీటికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, దీనివల్ల తెలంగాణకి లాభం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి లాభం, రాయలసీమకి లాభం జరుగుతుంది. మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి అంశంలోనే వృధాగా పోతున్నటువంటి నీటిని వినియోగం. ఇప్పుడు కృష్ణానదికే తీసుకుందాం. కృష్ణానదికి సంబంధించినటువంటి దాంట్లో కొంత నీటి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి వరదలు వచ్చినప్పుడు కూడా ఇప్పటికే కృష్ణానదికి సంబంధించినటువంటి దాంట్లో భారీగా వరదలు వచ్చాయి. కృష్ణానదిలో కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి నేరుగా నీటిలంతా కూడా సముద్రంలోకే పోతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సమయంలో వరదలు వచ్చినప్పుడు వరద జలాల మీద ఆధారపడే ప్రాజెక్టులు తెలంగాణ ప్రభుత్వం కూడా వరద జలాల మీద కట్టామని చెబుతుంది. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో సిడబ్ల్యూసీ అనుమతి లేకుండానే అక్రమంగానే ప్రాజెక్టులు కట్టిందనేటువంటి ఒక వాదన కూడా ముందు తీస్తుంది. వాటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతుంది, ఆనాడు కట్టినటువంటి కేసీఆర్ ఏం సమాధానం చెప్తారు, అప్పుడున్నటువంటి హరీష్ రావే ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాడు, మరి వాళ్ళు ఏ విధంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారనేటువంటి దాన్ని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా అదే అంశాన్ని ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు స్పష్టం చేయడం జరిగింది. అంతకనే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇదే విషయంలో ఆయన స్పష్టమైనటువంటి చెప్పారు, వృధా జలాలను వేస్ట్ చేసుకోవడం వేస్ట్, వృధా జలాలను వాడుకోవడం, వృధాగా పోయేటువంటి నీటిని వినియోగించుకోవడం ఉపయోగం అనేటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా బలంగా వాదిస్తుంది. దానికి అనుగుణంగానే ఈ రోజు ముఖ్యమంత్రి అంశాన్ని